మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. అయితే బాలకృష్ణ గారికి మీకు చాలా సిమిలారిటీస్ కూడా ఉన్నాయని విన్నాను. భక్తి, దైవ భక్తి, కొన్ని కొన్ని నమ్మకాలు, సెంటిమెంట్స్, సూపర్స్టిషన్స్ రామారావుకి ఉందండి. రామారావు కూడా చాలా సెంటిమెంట్గా ఉంటారు ఆయన. మీరిద్దరు ఏమన్నా అనుకొని చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు? అంటే ఎస్పెషల్లీ కలిసి సినిమాలు చేశారు కాబట్టి ఫలానా రోజే మనం చేద్దాం, ఫలానా టైంకి చేద్దాం అస్సలు ఉండవండి. అలా ఉండవా? అలా ఉండవు. మనం చేసే టైంకి బాగా ఇప్పుడు పెడదామండి అంటే ఓకే అప్పుడు చేద్దాం అంతే అనుకోవడమే, కానీ ఇది అనుకొని చేయడం మాత్రం ఉండదు. ఓకే, ఎందుకంటే షూటింగ్ అనేది చాలామంది కాంబినేషన్ కదా, అందుకని అట్లాంటిది ఉంటుంది మనకి. ఇంకోటి అండి, ఈ నమ్మకాలకి వీటికి మన ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు దాని మీద గ్రిప్ కూడా మనకు ఉండాలి. ఓకే, రామారావు నమ్మకం ఉండాలి కానీ మూఢ నమ్మకం ఉండకూడదు. గ్రిప్ ఉండాలి. ఓకే, రామారావు గారు ఎప్పుడు కూడా ఆయనతో అసిస్టెంట్గా పనిచేశాను నేను. ఇది గురుగారిది మనుషులంతా ఒకటి సినిమా అంతా కూడా 2 years ఆయనతోటి. ఆయన పక్కనే ఒక పెద్ద గిన్నె పెడతారు అన్నమాట. తిరుపతి నుంచి అప్పుడు ఇంత లడ్డు వచ్చేదండి. తిరుపతి నుంచి ఎవరు వచ్చినా సరే లడ్డూలు అందరూ వేస్తే అది తింటూ షూటింగ్ జరుగుతుంది మనకి. ఇందులో పూజారులు కూడా వస్తుంటారు పెద్ద ఆయన దగ్గరికి. ఏమండి ఏంటి ఎలా ఉన్నాయి, కుజుడు ఇవ్వాలా, 2 ఉన్నాడు 3 ఉన్నామండి, వారికి 2 టిఫిన్ పెడితే వారు అలాగే ఉంటారు. అల్లి వచ్చిన జోక్ చేసుకుంటూ అలాగా అంటే ఒకసారి పూజారి గారు వచ్చారు. మన్నాడు కొత్త పిక్చర్ ఓపెనింగ్. ఏంటి రామారావు గారు రేపు పెట్టారంటే ఏంటి ఓపెనింగ్ మీరు అంటే, అవునండి రేపు పెద్ద కంపెనీ అది, మంచి రెమ్యునరేషను, మంచి సినిమా, వెరీ గుడ్ అన్నారు. మరి రేపు శని లేడు, కుజుడు 3 ఉన్నాడే అన్నాను. అవునా, నిజమా? అవునండి, రేపు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? అయ్యో అదా, మేమే కుజుడు మేమే శని ఉన్నాం కదా మేము, చాలు రైట్, రేపు సినిమా ఆగిపోతే గొడవ అయిపోద్ది. కానీ అలాగా దాని మీద ఉండేది గ్రిప్ ఉండేది. ఆయన బాలయ్య కూడా గ్రిప్ కూడా ఉందండి. బాలయ్య కూడా ఏది చెప్పినా ఏం చేసినా షూటింగు టైము అది మిస్ అవ్వకుండా మాత్రం చేస్తాడు, కానీ మూఢంగా మాత్రం ఉండదు. అది పర్సనల్. ఏదైనా అనుకోవడం మాత్రం మనకు సంబంధించింది ఉంటే మనది కాదు, బట్ సినిమా వరకు మాత్రం అన్నీ ఆలోచిస్తాడు బాలయ్య. బాలయ్య ఆలోచించడంతో చాలా టెన్షన్. రామారావు కంటే ఎక్కువ కాన్షియస్గా ఆలోచిస్తాడు. భానుమతి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు రామారావు చెప్పేవారు, వారు మాకు ఛాన్స్ ఇచ్చిన ఆవిడ, జాగ్రత్తగా చూసుకోండి వారిని అని. బాలయ్య వెళ్ళేవాడు, నమస్కారం మేడం, నాన్నగారు చెప్పారు మిమ్మల్ని గౌరవంగా చూసుకోండి. మీ నాన్న గొప్పవాడయ్యా, కానీ నువ్వు పాటిస్తున్నావు చూడు ఇంకా గొప్పవాడు నువ్వు అని బ్లెస్ చేసేది ఆవిడ. అందుకని బాలయ్య అనేవాడు చాలా స్నేహితుడండి ఆయన. అంటే మా సినిమాలు చేసేటప్పుడు ఆయన సీఎం కదా రామారావు, ఎప్పుడు ఫ్రెండ్స్ తోటి సరదాగానే ఉంటుండేవాడు ఆయన. ఏమయ్యా బాబు, నువ్వు సీఎం గారు అబ్బాయివి, ఎవరైనా కిడ్నాప్ అయ్యి చేస్తే గొడవ అయిపోతాయా, నువ్వు అలా వెళ్ళిపోకండి, మాకేమండి మేము వెళ్తామండి, అలా మేము బేషాలకు పోము, ఎప్పుడు కూడా మేము ఆర్టిస్ట్ అంతే, అలాగే ఉండేవాడు. బాలయ్య మంచి టీం వర్క్ పర్సన్, వెరీ నైస్ పర్సన్. సార్, బాలకృష్ణ గారితో మీరు ఒక సినిమా తీసి మధ్యలో అది ఆగిపోయిందంట. అది అవునండి, ఆగింది ఒక సినిమా. చాలా హోప్స్ పెట్టుకున్నారంట, అద్భుతంగా 60% అండి అయిపోయింది సినిమా అంతా కూడా. ఇలాగా గోపాల్ రెడ్డి గారికి హెల్త్ బాగాలేదు, దానివల్ల సినిమా సెట్ కూడా వేసేసాం, అంత అయిపోయేది. అన్ఫార్చునేట్గా ఆయన హెల్త్ బాగోపోవడం, వాళ్ళ అబ్బాయి హెల్త్ బాగోపోవడం, దీంతో ఆ సినిమా ఆగిందండి. బట్ గ్రేట్ పిక్చర్ అది. బట్ అంటే అది ఇంకా ఆగిపోయినట్టేనా సార్? అది ఏమన్నా మళ్ళీ దాన్ని బాలయ్య మేము కలిసినప్పుడల్లా ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తారు, ఏమేం చేయాలని. బట్ అది ఫిల్మ్ మీద తీసిన సినిమా అంతా కూడా ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది, ఇప్పుడు అంతా కూడా. గ్రేట్ సబ్జెక్ట్ అండి అది, చాలా గొప్ప సబ్జెక్ట్. సినిమా ఇండస్ట్రీలోనే ఒక మాన్యుమెంట్ కింద ఉండేది. అందరూ బాగా చేశారు ఆ సినిమాలో. ఇప్పటికీ అప్పుడప్పుడు దాన్ని అలా చూసుకుంటే ఎంత బాగా చేసామా అనిపిస్తుంది. ఇళయరాజా గారు మ్యూజిక్ ఫస్ట్ టైం నాకు కాంబినేషన్, మంచి సినిమా అండి. ఫస్ట్ టైం అండి ఇళయరాజా గారు నేను ఫస్ట్ టైం బాగా చేసాం. ఇలా ఇంకేమన్నా సినిమాలు అట్లా మధ్యలో ఆగిపోయినాయి ఉన్నాయండి? నాకు అలా ఇప్పుడు లేవు, ఇది ఒక్కటే. అది ఆగిపోవడం, ఎన్నిసార్లు రివైండ్ చేసాము ఆ సినిమాని, ఎంత గొప్పగా తీసామంటే ఆ సినిమా మీరు చూస్తే. ఈ సినిమాలోనండి భానుమతి గారు ఉన్నది? భానుమతి గారు ఇందులో, భానుమతి గారు ముందు ఉండేది. ఫస్ట్ భానుమతి గారు, తర్వాత ఆవిడకి హెల్త్ బాగోక చేయకపోతే కేఆర్ విజయ్ గారు చేశారు ఆవిడ క్యారెక్టర్ అంతా కూడా. అందుకని చాలా మంచి సినిమా అండి. అక్కడ 1 month షూటింగ్ చేసాం, అక్కడ 1 month పెద్ద సెట్ వేసామండి. అది అందరూ బాగా పనిచేసాం. అది ఎందుకు ఆగిందని దానికి అర్థమే లేదండి. ఇప్పుడు మలేషియాలో ఫ్లైట్ పడిపోయింది కదండి, ఇప్పుడు దాకా దొరకలేదు.
కానీ ఎందుకు పడిపోయింది ఏంటంది ఎవరికీ తెలియదు. అలాగా ఆ సినిమా గోపాలరెడ్డి గారు గ్రేట్ ప్రొడ్యూసర్, బాలకృష్ణ రెస్పాన్సిబుల్ హీరో, అందరూ దాన్ని బాగా చేయాలన్నవాళ్ళు, అందరూ ఆర్టిస్టులు, డైరెక్టర్, అందరూ కూడా ప్రొడ్యూసర్ కొడుకులు అందరూ కూడా దాని మీద పెట్టుకున్నారు. ఎందుకు ఆగింది అనేది ఇప్పుడు దాకా తెలియదండి.